Good morning, friends. We install Sandeep as President Rotary Club of Harmony. With the permission of all Rotarians of Harmony. Now we have a new president for the year 24-25 and I camera అడ్డం వేస్తున్నాం దూరం G. Sandeep Reddy do solemnly pledge that I will faithfully execute the office of President of Rotary Club of Harmony and that I will do the best of ability and support the district governor and the Rotary International and that I will uphold the Constitution and bylaws of this club. Thank you very much. మన ప్రెసిడెంట్ గారు బాగా దయచేసి స్టేజ్ కావాలా. Without your support it is not possible to do any work from Sunday. ఎప్పుడు మనం చెప్తామో ఏదే పని కావాలంటే లేడీ బిహైండ్ ద మ్యాన్. మనకి 100% మనకి 24-25 ఉంది. మనము సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేయాలా, మెమోరబుల్ గా దాన్ని కంప్లీట్ చేయాలంటే దాని మీద వైఫ్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సందీప్ని చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలా, అన్ని చూసుకోవాలి. అందువల్ల వైఫ్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేడం యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ హార్మనీ 24-25. Congratulations to both President and Secretary. Thank you. Our Assistant Governor Sri Dasarath Reddy garu, our Relay Chairman Sri D.G. Marty garu, our Chairperson, the first citizen of Government Municipality Sri B. Tata garu, our Secretary, our President, the leader members, the club members of Emilio and Dole. We are here today. అసలు రోటరీ అంటే మామూలుగా రోటరీ మీటింగ్ రోటరీ కోసం ఏం రోటరీ అనేది రోటరీ క్లబ్ అనేది చాలా మందికి తెలియదు. రోటరీ క్లబ్ అంటే ఏదో ఒక క్లబ్
కూర్చుంటారు, ఎక్కడ దీంతో పాటు మైక్ ఆర్బిటర్స్. ఏదో చేశారు దాంట్లో. ఇంకా చాలా మంది చక్కగా చెప్పాలంటే కొంచెం వదలండి. సాకాత్మాన్ని అడుగుతారు, ఎక్కడ ఉంటారు అని అడుగుతారు. సో ఒక మహానుభావుడు మళ్ళంటే పాల్ హ్యారిస్ అని ఆయన యునైటెడ్ స్టేట్స్ లో ఫిబ్రవరి 23, 1905లో ఆయన ఒక నలుగురు ఫ్రెండ్స్ తీసుకొని ఈ సమాజానికి ఉపయోగపడాలంటే ఏదైనా చేయాలి మనం నలుగురు కూర్చొని అని ఒకరోజు ఒకరింట్లో, ఇంకో రోజు ఒకరింట్లో, అట్లా 4 సార్లు నలుగురు ఇంట్లో. అసలు రోటరీ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఈ రొటేషన్ పద్ధతి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నందుకు దీనికి రోటరీ అని చెప్పేసి పేరు నామకరణం చేశారు. ఆయన ఎంత ఎక్స్టెండ్ చేశారు దీన్ని అంటే ఇది ఒక ప్రపంచవ్యాప్త సంస్థ. దీని ముఖ్య ఉద్దేశాలు ఏమేమంటే ఫైటింగ్ డిసీజెస్, ప్రొవైడింగ్ క్లీన్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్, సపోర్టింగ్ ఎడ్యుకేషన్, ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్. మెయిన్ అచీవ్మెంట్స్ రోటరీ క్లబ్ ఏంటి అని అంటే 35 years గా పోలియో గురించి పోరాడుతుండేది రోటరీని. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మెంబర్ ఆఫ్ రోటరీ విచ్ ఎరాడికేటెడ్ 99% ఎరాడికేటెడ్ పోలియో ఫ్రమ్ దిస్ వరల్డ్. పోలియో ఈ ప్రపంచం నుంచి పోయింది అని అంటే దాంట్లో 95% క్రెడిట్ రోటరీ క్లబ్ దే. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ ఈరోజు గర్వంగా ఉంది ఎందుకు అని అంటే మా సీనియర్ రోటరీస్ ఇక్కడ ఉన్నారు. మేమంతా క్లబ్ లో జాయిన్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా మాకు కూడా సరిగా క్లబ్ అంటే అవగాహన లేదు. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లు అవి ఇవి అని చెప్తా ఉంటారు, ఇందులో పదవులు ఏంటనేది కూడా మాకు అవగాహన లేదు. మన ఆదోని రోటరీ క్లబ్ 1969లో మొదలైంది. 1959. సో పెద్దలు అప్పటి నుంచి ఉన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు మన దగ్గర అతి తక్కువ మంది మన కళ్ళ ముందు ఉన్నారు. మా పెద్దలు విశ్వనాథ్ రెడ్డి తాత గారు, శ్రీకి సుధారావు సార్ గారు, సూగురప్ప గారు, రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కేసీ సత్యనారాయణ రెడ్డి గారు, విట్టా మురళి గారు, విట్టా సురేంద్రబాబు గారు, ఇట్లా అందరు ఈరోజు వీళ్ళని సన్మానించుకుంటున్నందుకు మాకు గర్వంగా ఉంది. వాళ్ళని పిలిచి ఒకసారి ఎందుకు అని అంటే వీళ్ళు ఆదోనికి సులభ్ కాంప్లెక్స్ చూస్తాం ఎక్కడ పాత బస్ స్టాండ్ వెనకాల శ్రీనివాస్ బాబు దగ్గర, అది వాళ్ళ హయాంలోనే చేశారు. బత్తరకోటూరులో అమరావతి నగర్లో ఇల్లులు కట్టించారు వాళ్ళు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వ్యవస్థాపకం కూడా దాంట్లో కూడా రోటరీనే ప్రథమ పాత్ర. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఈ గ్రౌండ్ లో యావ్లో కూర్చున్నాము అని అంటే అది రోటరీలోనే. సో పెద్దలు మాకు అంతా దారి వేసిస్తున్నారు ఇక్కడ దాకా. వాళ్ళు ఉన్నప్పుడు ఒకప్పుడు ఆదోని రోటరీ క్లబ్ అంటే చాలా మందికి తెలుసు, పబ్లిక్ ఇమేజ్ ఆ మాదిరికి తెచ్చినారు అప్పట్లో. కానీ మధ్యలో చాలా కారణాల వల్ల సీనియర్స్ అందరూ వారి వారి పర్సనల్ పనుల మీద వెళ్ళిపోవడము, తర్వాత జూనియర్స్ రావడము, మాకు దీని గురించి సరిగా అవగాహన లేకుండా కొంచెం రోటరీ క్లబ్ స్లో అయింది. పాస్ట్ 6 years నుంచి చాలా బ్యూటిఫుల్ గా నడుస్తూ ఉంది. మళ్ళా మా ప్రశాంత్ గాంధీ గారు, భరత్ అన్న, జీవన్ సింగ్, పద్మనాభయ్య వీళ్ళందరి లీడర్షిప్ లో బ్యూటిఫుల్ గా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నాను, ఒక బాధ్యతను మోసుకొని ఉన్నాను నేను. దానికి అడిషనల్ గా క్లబ్ లో ఇచ్చారు, మీరైతే బాగుంటుందని అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడము, ఈ బాధ్యతను నేను తీసుకున్నాను. కాబట్టి ఈ బాధ్యతని తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. తర్వాత రోటరీ క్లబ్ అంటే అందరూ అనుకుంటారు జనరల్ గా ఫండ్స్ ఎక్కడి నుంచో వస్తాయి, వీళ్ళు ఊరికే పంచుకొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అని చెప్పేసి. చాలా పొరపాటు అది. డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ అనేది కొన్ని వస్తాయి ఫండ్స్. పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేయాలి అని అంటే వాళ్ళకి మనం రోటరీ క్లబ్ వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకుని అది చాలా పెద్ద ప్రొసీజర్. ఇంతవరకు ఆదోని నుంచి అయితే మనం ఎప్పుడూ చేయలేదు. బట్ ఈ సంవత్సరం ఈ ఒక ఆదోని పట్టణ పరిసర ప్రాంతాల్లో, ఆదోని పల్లెల్లో నీటి సమస్య చాలా ఉంది. దాని గురించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని పెద్దలు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంకే రవీంద్ర సార్ గారి సహకారము, తర్వాత మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రాలేకపోయినారు ఈరోజు, సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ పూనుకుంటున్నాం ఈ సంవత్సరం. అండ్ యాజ్ యూజువల్ మిగతా ప్రోగ్రామ్స్ కూడా యూత్ యాక్టివిటీస్ అని చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నామండి ప్రతి సంవత్సరం. లాస్ట్ 5 years నుంచి మీరు న్యూస్ పేపర్లో తర్వాత మీడియాలో చూస్తుంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది యూత్ యాక్టివిటీస్. అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. చిన్న చిన్న స్కూల్స్ తో పాటు దగ్గర 1500-1600 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరం మేము అడగంగానే మా రిక్వెస్ట్ మేరకు కొత్తగా 10 మంది జాయిన్ అయ్యారు రోటరీ క్లబ్ లో. దట్ ఆశ్రమానికి చిన్న వ్యక్తులు కాదు జాయిన్ అయ్యింది. అందులో 5 మంది డాక్టర్స్ ఉన్నారు.
Actually, we are very proud that these people came into our club. అన్ని కమ్యూనిటీస్ నుంచి ఉన్నారు మన దగ్గర. బిజినెస్ కమ్యూనిటీ నుంచి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్, టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో ఈ క్లబ్ ఈ సంవత్సరం ఇంకా పర్ఫామ్ చేస్తుందని ఆశిస్తా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఎంకే రవీంద్ర గారు ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చిత్రదుర్గ అండ్ బ్లెస్సింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.